అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకేలాంటి హల్వాలు ఏం తింటారు? అప్పుడప్పుడు ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి. సో, ఈరోజు నేను మీకు శనగపిండితో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక కప్పు వరకు శనగపిండి తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. అలానే 3/4 కప్ షుగర్ తీసుకోవాలి. లేదంటే మీరు స్వీట్ తగ్గట్టుగా తీసుకోవచ్చు. 1 కప్ అయినా. ఇప్పుడు ఆ షుగర్‌ని ఒక బౌల్‌లో వేసుకొని, ఒక కప్పు వరకు వాటర్‌ని వేసి చక్కగా కరిగే అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. పాకం ఏమీ పట్టనవసరం లేదు. ఇప్పుడు ఒక చిన్న కప్పుతో కప్పు నెయ్య, కాస్త నెయ్యి ఎక్కువగానే పడుతుంది ఈ రెసిపీలో. వేసి కరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న శనగపిండి, బొంబాయి రవ్వ అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మీకు ఫ్రై అయినట్టు తెలిసిపోతుంది. మంచి అరోమా వస్తుంది. పైగా మధ్య మధ్యలో కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. మరొక అరకప్పు వరకు నెయ్యి ఇందులో పడుతుంది. ఇలా లూజ్ అయినాక మనకి అర్థమైపోతుంది ఇప్పుడు పిండి బాగా వేగిందని. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్‌ని అందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. మొత్తం సిరప్ అంతా యూజ్ అవుతుంది. అలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటుంటే ప్యాన్‌ని వదిలేసేంత వరకు మనం కలుపుకోవాలి. మంటని బాగా తగ్గిచ్చేసేయండి. లేకుంటే అడుగు పట్టి మాడిపోతుంది. ఇలా కొంచెం కొంచెంగా షుగర్ సిరప్ వేసుకుంటూ మొత్తం పిండిని చక్కగా కలిపేసుకోవాలి. ఫైనల్‌గా ఇలాగా ప్యాన్‌ని వదిలేస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకి హల్వా రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని అందులో యాడ్ చేసేసుకోవటమే. అంతే అండి. చాలా సింపుల్ కదా! తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్